హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. భోజనం అయిపోయిందా? సో హాయిగా నిద్రపోండి వీడియో చూసిన తర్వాత. సో ఎర్లీగా పడుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఫుడ్ కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమంటా కనిపెట్టారో కానీ లైట్, సో దాని తర్వాత ఆ పర్పస్ వేరే. సో మన చిన్నప్పుడు ఏంటంటే నార్మల్గా డిమ్ లైట్లు ఉండేవి, వోల్టేజ్ ఉండి లేక డిమ్ లైట్లు ఉండేవి. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎల్ఈడి లైట్లు ఎప్పుడైతే వచ్చినాయో మన ఒంటి మీద ఏంటంటే 50 లక్స్ కన్నా ఎక్కువ పడుతుంది అనమాట లైట్. 50 లక్స్ కన్నా ఎక్కువ లైట్ పడితే ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. పగలనుకుంటుంది బాడీ, పగలనుకొని చెప్పి నిద్ర రాదనమాట. సో మళ్ళీ మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయగానే నిద్ర తన్నుకొని వస్తుంది. సో కాన్సెప్ట్ గురించి నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక్క టిప్ ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టిన వాళ్ళకి ఒక టిప్ నేను చెప్పేది ఏంటి అని అంటే 6:30 తర్వాత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ చూడొద్దు. అది ల్యాండ్లైన్ మనకి 6:30 తర్వాత. అది స్క్రీన్స్, ల్యాప్టాప్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ, టీవీ స్క్రీన్ కానీ చూడొద్దు. అలాగే మీరు పడుకునే ముందు ఒక 1.5 అవర్ 2 అవర్స్ ముందే ఏం చేస్తారు, లైట్లు ఆపేసేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే 10 కల్లా మనం నిద్రలోకి వెళ్ళిపోవాలి. లాస్ట్ సిగ్నల్ ఏంటంటే 10:30కి. అదొకటిను. గ్రాస్ వాకింగ్ లేదా బేర్ ఫుట్ వాకింగ్ గ్రాస్ మీద లేదా మట్టి మీకు దగ్గర ఉందనుకోండి, ఏదన్నా డైలీ ఎప్పుడైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మట్టికి కాలు అందేటట్టు చేయండి మీ పిల్లలకు కూడా. సో చూడండి, మీరు ఆటోమేటిక్గా చాలా హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. చూడండి మనిషి, నిద్రపోండి. సో స్టాక్ మార్కెట్ ఏంటంటే కుప్పకూలుతూ ఉంది. సో ఊహించిందే. ఈరోజు మనం చెప్పిన లెవెల్ కూడా నిన్న మనం డిస్కస్ చేసిందే, కొత్తదేం కాదు. రేపు స్టాక్ మార్కెట్ తిరగబడచ్చు, కానీ ఏంటో చూద్దాం. చూడండి మనిషి, ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ సో ఓపెన్ డేట్ వచ్చేసింది, డిస్కస్ చేద్దాం. సో ఈ కరెక్షన్లో నేను స్టడీ చేస్తున్న స్టాక్స్ యొక్క న్యూ లెవెల్స్ ఏంటి, అందులో భాగంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్లా 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 స్టాక్స్ని కూడా డిస్కషన్ చేద్దాము. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్త వాళ్ళకి నేను ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. చూడండి సార్, నిన్నటి వీడియో లెవెల్. సో ఈ ఫాల్ డౌన్ ఎక్కడ దాకా ఆగచ్చు అని అంటే ఈ ఫాల్ డౌన్ అంటే ఇప్పుడు ఆగిపోతుందని నేను చెప్పట్లేదు. ఓవరాల్గా ఈ ఫాల్ డౌన్ నెక్స్ట్ లెవెల్ మనం చూడండి 23,536, 23,426. నేను ఈరోజైనా చెప్పలేదు కానీ ఏంటంటే మనకి సూనర్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అదే అని చెప్పాము. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ సెల్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఈ బై ఆర్డర్స్ దగ్గర కాస్త కవర్ చేసే అవకాశాలు ఉంటాయి. అది మనం ఎక్స్పెక్ట్ చేసింది. చూడండి మనసి, ఇంత యాక్యురేట్గా ఉంది అయినా మేము సబ్స్క్రైబ్ చేయమంటే కనుక మీ ఇష్టం అనమాట. నేను సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను ఎట్టి పరిస్థితిలో చెప్పను. సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూడాలంటే దమ్ము ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. నిన్న మనం నైట్ డ్రా చేసిన లెవెలే, అయితే కారణాలు కూడా లాస్ట్ నైట్ మాట్లాడుకున్నాము. సో ఇప్పటిదాకా ఏంటంటే బ్రాడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త అని చెప్పాను. ఎందుకంటే ఎఫ్ఐఐస్ సెల్ ఆఫ్ మోడ్లో ఉన్నా కూడా ప్రాపర్ బ్యాడ్ న్యూస్ లేకుండా వెళ్ళరు. కానీ లాస్ట్ నైట్ మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాము. ఈ పాయింట్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ దొరికింది కిందకి వెళ్ళడానికి అని చెప్పాను, గుర్తుందా? చూడండి సార్, పాయింట్స్ ఏంటో తెలుసు కదా. కార్పొరేట్ ఎర్నింగ్స్ వీక్గా ఉన్నాయి, గైడ్ లైన్స్ కూడా అలాగే ఉన్నాయి. సిపిఐ డేటా నెంబర్స్ ఏమో 14 మంత్ హైని టచ్ చేసింది, అది పెద్ద నెగిటివ్ న్యూస్ లాస్ట్ నైట్. ఐఐపి డేటా గుడ్ అనేది ఓకే. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ సెల్లింగ్, దాన్ని కంటిన్యూ చేయడానికి మంచి సపోర్టింగ్ పాయింట్స్ దొరికాయి. కాబట్టి నిఫ్టీ ఓవరాల్గా ఈ ఫాల్ అనేది ఆ లెవెల్కి వెళ్ళచ్చు. ఏది ఈరోజు చెప్పిన లెవెల్ కాదు, ఇంకా పెద్ద లెవెల్. అదేంటో వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను సండే వీడియోలో చెప్పాను, రీసెంట్ వీడియోస్లో చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఎఫ్ఐఎస్ మనసులో వాళ్ళ మధ్యలో అయితే కనుక 20,498, 19,335 దగ్గర ఉన్నాయి. కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ లెవెల్కి వెళ్ళేటప్పటికి చాలామంది హైయర్ లెవెల్లో కొన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అమ్ముకొని చాలామంది వెళ్ళిపోతారు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ర్యాలీలో కొనటం, ఫాల్ డౌన్స్లో వెళ్ళిపోవటం చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉంటారు పాపం చాలామంది. చూడండి, మీరు ఒక 3 ఇయర్స్ చూశారు అంటే ఈ 3 ఇయర్స్ అంటే వదిలేసేయండి. సరే, స్టాక్ మార్కెట్లో 5 ఇయర్స్ నుంచి ఉన్నారు. సో ఈ 5 ఇయర్స్లో ఎన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చింది స్టాక్ మార్కెట్? కరెక్షన్స్, డీప్ కరెక్షన్స్ ఎట్లాంటివి చాలా తక్కువ సార్లు ఇస్తుంది. మంచి కంపెనీలు ఎన్ని తక్కువ సార్లు డిప్ అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా ఆపర్చునిటీసే కదా. అలాగే ఈ ఫాల్ డౌన్ కూడా ఆపర్చునిటీయే కదా. సో అలా ఎందుకు చూడండి ఫ్రెండ్స్, నేను
2024లో మీరు చూసుంటే కనుక చాలా స్తబ్దుగా, చాలా తక్కువ యాక్టివేషన్ అనేది స్టాక్స్ గురించి మాట్లాడాను. ఎందుకనంటే నాకు సరి అయిన సమయం కాదు స్టడీ చేయడానికి అని తెలుసు. మన ఛానల్ మనకి చాలామంది సబ్స్క్రైబర్ చేయరు, ఎక్కువ మంది వ్యూస్ రావని కూడా తెలుసు. ఎక్కువ మంది వ్యూస్ రావాలంటే నాకు తెలుసు రోజు మల్టీ బ్యాగర్ గురించి మాట్లాడాలి, రోజు స్టాక్స్ గురించి ఇది ఇది దాటింది అది దాటింది అని మాట్లాడాలి, మంచి మంచి హైలైట్స్ అని మాట్లాడాలి. కానీ వాటి వల్ల ఏంటంటే నాయిస్ ఎక్కువ, బిగినర్స్ ఏంటంటే అట్రాక్ట్ అయ్యి తెలిసి తెలియక ఏంటంటే చాలా ఎగబడి బై చేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ వాళ్ళు ఆగుతారా ఇట్లాంటప్పుడు మళ్ళీ ఎగబడి ఎగ్జిట్ కూడా అవుతూ ఉంటారు భయంతో. అదనమాట. కాబట్టి అలా కాకుండా చూడండి, మీరు లాస్ట్ 5 years నుంచి మన ఛానల్ ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలీదు. ఎవ్రీ ఫాల్లో మన హస్తం ఉంది. ఎవ్రీ ఫాల్లో మనం కొద్ది గొప్ప ఎగబడ్డాం. డేపర్ ఫాల్లో ఎగబడి తెగబడ్డాం కదా. సో అంతే స్టాక్ మార్కెట్. సో ఇన్నాళ్ళు ఈ సంవత్సరం ఈ జెర్రీ మర్రి త్వరలో బిర్ర బిగుసుకొని ఉంది. కానీ దిస్ ఈజ్ ద టైమ్ టు లుకింగ్ ఇన్ టు ద స్టాక్స్. కాబట్టి సో మరొకసారి స్టడీ లెవెల్స్ చూద్దాం. ఓవరాల్గా వాళ్ళ మధ్యలో అయితే ఇక్కడ దాకా ఉంది. కానీ ఫర్దర్గా ఏదైనా మధ్యలో గుడ్ న్యూస్లు వస్తే మనం చెప్పలేము. కానీ మనసులో ఇది పెట్టుకోండి. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. ఎప్పుడు తిరగబడేలాగా నాకు డౌట్ వచ్చినా, తిరగబడుతుందని నాకు అనిపించినా మిమ్మల్ని మన టెలిగ్రామ్ గ్రూప్లోను ఈ వీడియోస్ ద్వారాను నా ఇన్పుట్స్ అనేవి ఇస్తానన్నమాట. ఇలా నా వ్యూస్ అనేది ప్రజెంట్ చేస్తాను, ఎడ్యుకేషనల్ వ్యూస్ అనేవి ప్రజెంట్ చేస్తాను అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి రేపు పరిస్థితి ఏంటి అని అంటే చూడండి సార్, మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఈ లెవెల్లో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కాస్త షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మేబీ రేపు. అర్థమవుతుందా? సో షార్ట్ కవరింగ్ వస్తుంది కదా అని చెప్పి మీరు అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొద్దు. ఎందుకనంటే బ్రాడ్ వ్యూ డౌన్ కదా, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద డౌన్ సైడ్. సో అలాగే మరి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే రానివ్వండి. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా మళ్ళీ పైనుంచి మళ్ళీ ఒత్తుతారు. చూడండి ఫ్రెండ్స్, మరి రీసెంట్గా షార్ట్ కవరింగ్ అనేది ఒత్తారా, అట్లాగే షార్ట్ కవరింగ్ వచ్చినా మళ్ళీ ఏంటంటే ఒత్తుతారు. కాబట్టి ఆ ర్యాలీ వచ్చినాక ఒత్తుతారా, డైరెక్ట్గా ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటా వెళ్తారా, అది జడ్జి చేయలేము. కానీ పాసిబిలిటీస్ ఉన్నాయి, షార్ట్ కవరింగ్ వచ్చి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయినాక లేదా ఈ షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత సో ఈ ర్యాలీ నుంచి కింద పడేటప్పుడు సో నేను నెక్స్ట్ లెవెల్ అనేది సో నా వ్యూ అనేది ఇస్తాను, కనిపిస్తూ ఉంది ఆల్రెడీ. సో అది చెప్తానమాట. సో అదనమాట కదా. కాబట్టి రేపు షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు, కానీ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటంటే డౌన్. చూడండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా రెఫర్ చేయాలంటే, డీమ్యాట్ అకౌంట్ రెఫర్ చేయాలంటే ఇదే సరైన సమయం కదా. కాబట్టి ఏంటంటే మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన లింక్స్ వాడండి. చూడండి, ఇలా నీకు లింక్ క్లిక్ చేస్తున్నా చూడండి. సో క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసి ఇలా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది బిగినర్స్కి పాపం యాప్ గురించి గైడెన్స్ తెలియదు, మనీ మేనేజ్మెంట్ మీద టాపిక్స్, బేసిక్ క్యాండిల్ స్టిక్స్ మీద, వీటి మీద ఏంటంటే అవగాహన కొరకు సో అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే మీరు మా టీం నెంబర్కి కనుక మీరు ఐడిని వాట్సాప్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి అప్పుడప్పుడు ఎడ్యుకేషనల్గా ఏంటంటే గైడెన్స్ అనేది ఇస్తాను. అలాగే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, ఆ ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది మీరు ఓన్గా గ్రో అవడానికి పనికొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ సంబంధించి ఐపీఓ November 19th ఓపెన్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ 102, 108 అనమాట. సో ఐపీఓ సైజ్ వచ్చేసరికి 10,000 crores. సో అయితే రీటైల్ కోటా 10% ఉంది. సో మరి అయితే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పరిస్థితి ఏంటి, ఆ దగ్గరలోకి వచ్చినప్పుడు నా వ్యక్తిగతమైన వ్యూ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు మార్కెట్లోకి, ఆ మనీతో ఏం చేయబోతున్నారు, మనం ఆ లిస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలనేది చెప్తాను. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడు హరీబరీ పడే పని లేకుండా ఎప్పుడైనా సరే ఏఐపీఓ కాదు, ఏ ఐపీఓ అయినా సరే మీరు అప్లై చేసుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అలా అయితేనే అలాట్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి. మీరేదో మీ పాన్ నెంబర్తోనే, మీకేదో 4 అకౌంట్లు ఉన్నాయి కదా డీమ్యాట్ అకౌంట్లు అంటే, మీ పేరు మీద 10 అకౌంట్లు కాదు 100 అకౌంట్లు ఉన్నా పాన్ నెంబర్ ఒకటే కదా. అందువల్ల ఏంటంటే మల్టిపుల్ పాన్ నెంబర్స్తో అప్లై చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఇదనే కాదు, ఏదైనా సరే. అందుకని అలాంటి పాసిబిలిటీస్లో మీకు ఎటు తిరిగి గ్రూప్లో కూడా వస్తారు కదా. కాబట్టి అలాంటి టైంలో ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసే ప్రయత్నం అనేది చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న స్టాక్స్లో ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి యూపీఎల్. సో యూపీఎల్కి సంబంధించి న్యూస్ అప్డేట్ చూడండి. ఫ్రెండ్స్, పొరపాటును కూడా ఆ స్టాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. ఎందుకంటే మీరు నేర్చుకున్నట్లే మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ వ్యూ అంతా చూడాలి కదా. కామెంట్లో కొట్టేశారనుకోండి, వాళ్ళు తెలిసి తెలియక ఇది ఎడ్యుకేషనల్ వ్యూ అని తెలియక, నాలెడ్జ్ షేరింగ్ వ్యూ అని తెలియక డైరెక్ట్గా ఉన్న డబ్బులు మొత్తం పెట్టి బై చేస్తారు. సో అలాంటి వాళ్ళు
మనీ డ్యామేజ్ చేయడానికి కారణం మీరే అవుతారు. అర్థమవుతుందా? అది చూడండి ఫ్రెండ్స్, యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ లాస్ట్ నైట్ మాట్లాడాను, మరొకసారి మాట్లాడతాను. సో వాళ్ళ ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే వాళ్ళకి చూడండి స్టాకింగ్ ఇష్యూ ఉందని చెప్పాను, అది క్లియర్ అయిపోవచ్చు 1 to 2 quartersలో, అది మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే యూపీఎల్కి ఆ చైనాకి సంబంధించి ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఆ లైసెన్స్ అనేది ఆ పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రీజన్లో కూడా నెక్స్ట్ బెటర్ పర్ఫామ్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా మీరేంటంటే అబ్జర్వ్ చేయమని చెప్పి మరొకసారి చెప్తాను. అలాగే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, అలాగే యూపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గతంలో ఇచ్చిన స్టడీ లెవెల్ 464, 398. సో మీకు గుర్తుండే ఉంటుంది గతంలో ఇచ్చిన లెవెల్. ఎంతమంది గుర్తుందో, ఎంతమంది స్టడీ చేశారో నాకైతే తెలియదు. అలాగే ఏంటంటే మరలా ఏంటంటే రన్నింగ్లో నేను ఈ ఫాల్ డౌన్స్లో ఇస్తానన్నమాట. సో 464 కట్ అయితే నాకు రిమైండ్ చేయండి, నేను ఆ స్టడీ లెవెల్ అబ్జర్వ్ చేయడానికి మీకు లెవెల్ అనేది ప్రజెంట్ చేస్తాను యూపీఎల్లో కూడా. మళ్ళా చూడండి ఫ్రెండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క మనకి లెవెల్ చూడండి 5140 అనమాట. సో ప్రీవియస్గా మనం ఏదైతే లెవెల్ ఇచ్చామో ఈ గ్యాప్లో ఆర్డర్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి కదా, మళ్ళీ పడుతున్నాయి కాబట్టి ఈ లెవెల్ వర్కౌట్ అవ్వదు. ఏమి సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ కాదు, ఇనిషియేషన్స్ యొక్క బై ఆర్డర్స్ అక్కడ ఉన్నాయి కదా, అవి క్లియర్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టం బాగుంటే 5140కి తగిలితే నిజంగా ఏంటంటే మంచిగా స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి మంచి లెవెల్ అని చెప్పి మరొకసారి చెప్తాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడండి ఫ్రెండ్స్, ఈ 5 yearsలో కనుక నేను ఏదన్నా సో మంచి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ యూస్ కనుక మీకు ఇచ్చుంటే, అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చుంటే, వాటిలో ఏంటంటే ఏమైనా నేను ఈ ఫాల్ డౌన్లో మర్చిపోవచ్చు. కాబట్టి ఏంటంటే రేపు సండే వెబినార్ ఉంది, ఆ ఎడ్యుకేషనల్ వెబినార్ ఉంది కదా, దానికి మిస్ అవ్వకండి అనమాట. ఎవరైతే కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళు పాత వాళ్ళైనా సరే గ్రూప్లో ఉన్నారు కదా, ఎడ్యుకేషనల్గా మనం ఏంటంటే మనం ప్రియారిటీ అనేది లాస్ట్ 5 years డిస్కస్ చేసుకున్న స్టాక్స్. నేను వ్యక్తిగతంగా న్యూస్ అప్డేట్లు మాట్లాడినవి కాదు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్గా మాట్లాడినవి ఉంటాయి కదా. కాబట్టి వాటిని ఈ సండే మనం మ్యాథ్స్ వాటి యొక్క లెవెల్స్ని, స్టడీ లెవెల్స్ని కవర్ చేద్దాం. కాబట్టి ఆపర్చునిటీని మిస్ అవ్వద్దు అని చెప్పి చెప్తాను. ఎవరైతే డీమ్యాట్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళంతా కూడా మిస్ అవ్వద్దు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్లేస్ చేసిన ఇంకొక స్టాకు, సో చాలా మంచి స్టాకే అది కూడా. సో వాటితో పాటు రిమైనింగ్ కూడా ఏంటంటే యాడ్ చేసి నేను రేపటి వీడియోలో నేను కంటిన్యూ చేస్తానన్నమాట. సో అలాగే మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటో చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం సండే మాట్లాడుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి డౌన్ సైడ్కి వాళ్ళు కంటిన్యూ చేస్తే 49,794, 49,794 కింద షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సో 49,794, 49,594 ఇక్కడ షార్ట్ కవరింగ్ రాకుండా ఎంతో కొంత ఇంట్రాడేలో అయినా కానీ షార్ట్ కవరింగ్ రాకుండా కిందకి వెళ్ళదు. సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మరీ చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో ఎంతమంది ఫాల్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.